సౌదంటురాయిని ఒక ఇనప ముక్కతో బాగా రాశారనుకోండి, ఇనప ముక్క ఏమైపోతుంది? సౌదంటురాయి అయిపోతుంది. సౌదంటురాయి ఇనప ముక్క అవుతుంది, అది అదృష్టం, సంఘదోషం. దీనికి సత్సంగ ప్రభావం ఏర్పడింది. అలా ఏర్పడిన ఇనప ముక్కకి మరో ఇనుమును తగిలిస్తే అంటుకుంటుంది. ఎందువల్ల? నిన్నటి వరకు అది ఇనప ముక్క, ఇప్పుడు ఏమైపోయింది? అది ఆ మ్యాగ్నెటిక్ పవర్ తెచ్చేసుకుని అది అయస్కాంత లక్షణాలు వచ్చేసే కనుక అది ఇంకోదాన్ని అంటించుకోగలదు. కానీ భగవంతుడిని ఆశ్రయించిన వాడు అంటే సోదంటురాయన రాసి 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 పెట్టినటువంటి ఇనప ముక్క వంటి వాడు. అతన్ని ఆశ్రయించిన వాడు అంటే ఆ ఇనప ముక్కను ఆశ్రయించి అంటుకున్న మహానుభావుడు వంటి వాడు. ఇదండి భగవద్భక్తులని ఆశ్రయించడం అంత గొప్పది. అదే భాగవతులు అంటే ఇంత ఉత్తమమైన వాళ్ళు భగవంతుడి తప్ప అన్యము లేదు. భాగవతులు అంటే భగవంతుడి తప్ప అన్యము లేదు. ఆఖరికి నేననే భావం కూడా వాళ్ళకి లేదు, భగవంతుడితో కరిగిపోయింది ఇక్కడ. అటువంటి వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులే. అందుకే మహానుభావుడు తరించిపోయాడు రఘుగణుడు. ఇక్కడ భాగ్యమంతా ఎవరిది? రఘుగణుని యొక్క భాగ్యం. జడభరతుడు గురువుగా లభించాడయ్యా, ఎంత ధన్యత అతనికి అని చెప్తూ అలాంటి మహానుభావుడైన జడభరతుడు ఈ విధంగా ఉపదేశించాడు. అతను ధన్యుడయ్యాడు. మళ్ళీ తన మానం తానే తిరుగుతున్నాడు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి వాళ్ళ రాజు వచ్చాడు. మీకు తెలుసా, చాలామందికి రాజులంటే గౌరవం కదా, అందుకే రాజుగారు వచ్చారు. రాజే జ్ఞానం పొందారు సుమా, మరి నేనంటే ఏమనుకున్నావు అలాగే. ఇంత జరిగినట్టు కూడా ఎవరికీ తెలియదు. మళ్ళీ అలాగే తిరిగి వస్తున్నాడు ఊళ్ళో. కొంతకాలం అవగానే గమనించాడు, తనకు ఈ కాలం కూడా అయిపోయిందని తెలుసుకున్నాడు. మండి జ్వాలలతో మండిపోతున్న అరణ్యులకు ప్రవేశించిపోయాడు. ఆ శరీరం దగ్ధమైపోయింది. తాను ఎలాగూ ముక్తుడే. మునుపు చెప్పినట్లు కడవతో మునిగున్నటువంటి నీటిలో కడవ మునుగుంది, కొంతసేపటికి కడవ పగిలిపోయింది. అలా అయింది ఆయన పరిస్థితి. ఈ దేహత్యాగం చేశాడు, పరంధామంలో ఐక్యమైపోయాడు మహానుభావుడు. అంటే జీవన్ముక్తుడే. ఇప్పుడు దేహం కూడా విడిచిపెట్టేశాడు ఆ మహానుభావుడు. అటువంటి స్థితిని పొందాడయ్యా. ఇటువంటి జడభరతుని గురించి ఎంత కీర్తించినా ధన్యులమే మనం. అలాంటి వారిని కీర్తించాలి, దానివల్ల ధన్యులమవుతాం అని చెప్తూ జడభరతుణ్ణి అనేక విధాలుగా కీర్తిస్తూ సుఖయోగేంద్రుడు ఇక్కడ పేర్కొన్నాడు పరీక్షణ్ మహారాజుతో. ఇది వింటూ పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. జడభరతుడు లాంటి మహాత్ముని యొక్క విషయాన్ని తెలుసుకుంటూ నహ్యద్భుతం త్వచ్చరణాబ్జ రేణుభిః హతాంహసో భక్తి రథోక్షజేమలా మౌహూర్తికాజ్యస్య సమాగమాచ్చమే దుస్తర్కమూలోపహతో వివేకః. ఆ మహానుభావుల యొక్క పాదపద్మ ధూళితో సాధకుల పాపాలు పోతాయిటండి. వాళ్ళు పెద్ద వివేకాలు తీర్థాలు ఇవేం అక్కర్లేదట. మహాత్ముల యొక్క పాదపద్మ ధూళి తాకితేనే పాపాలు పోతాయి. అలా పాపాలు పోయినటువంటి వారికి హరియందు భక్తి ఏర్పడుతుంది. అలాంటి భక్తి ఏర్పడినటువంటి వాళ్ళు ధన్యులవుతారు. అలాంటి ఆయనతో ఇన్ని గంటల సేపు మాట్లాడాను అంటే ధన్యమే కదా. అది దేన్ని పోగొడుతుంది అంటే అవివేకానికి మూలమైన కుతర్కాన్ని పోగొడుతుంది. ఈ గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఎన్ని చెప్పినా డౌట్ అంటాడు. డౌట్ ఏం జ్ఞాన లక్షణం కాదు, అజ్ఞాన లక్షణం. ఇలాంటి కుతర్కములు ఉన్నాయి. దుస్తర్క మూలోపహతో వివేక. కుతర్కముల వల్ల వివేకం కోల్పోయిన వారికి ఔషధము ఏదయ్యా అంటే మహాత్ముల పాదధూళియే. అందుకు పెద్ద నాస్తికుడు బయలుదేరి వాదిద్దామని వెళ్ళేట ఒకసారి పరమాచార్య వద్దకు. ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన ఏం మాట్లాడలేదు, ఈయన అడగలేదు. తిరిగి వచ్చిన తర్వాత గొప్ప భక్తుడు అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడాడని ప్రభావం అండి, మహాత్ముల ప్రభావం అలా ఉంటుంది ఇక్కడ. అలాంటి మహాత్ముని యొక్క ప్రభావం ఎలా ఉంటే మాట్లాడితే ఇంకేం చెప్పాలి. మరి కపిలాచార్య దగ్గర వెళ్ళలేదు ఆయన, అక్కడ కావాల్సింది ఇక్కడ వచ్చింది. ఈ కథలో ఏం చెప్తున్నాడంటే నిజంగా నీకు బ్రహ్మ జిజ్ఞాస ఉంటే భగవంతుడే ఆచార్య రూపంలో వస్తాడు అని ఎలా బోధిస్తాడు నీకు తెలియదు, కానీ నువ్వు పోల్చుకోగలగాలి, ఆ మహాత్ముడి పాదపద్మాలను ఆశ్రయించగలగాలి. అది ధన్యత. లేకపోతే అక్కడ బోయులందరికీ జ్ఞానం ఎందుకు కలగలేదు? ఇదొక ప్రశ్న. అక్కడే ఉన్నాడుగా మహానుభావుడు, అందరికీ కలిగిపోయి ఆహా ఏం మహిమ అనాలా? ఒక్కడ అనలేదు. వీళ్ళిద్దరూ ఏదో మనకు అర్థం కాని మాట్లాడుకుంటున్నారు. అయిన తర్వాత పల్లకి ఎత్తుదామని పక్కకు పోయారు వాళ్ళందరూ. కాసేపు రిలాక్సేషన్ విందామని అనుకోలేదు, విన్నా తరించే యోగం వాళ్ళకి ప్రస్తుతం లేదు. మాట్లాడుకున్నంత వీళ్ళిద్దరే చూసారా. అంతేనండి, పెద్ద వర్షం పడుతూ ఉంటే పాత్రలు పెడితే నిండుతాయి, పాత్ర మీద మూత పెడితే ఒక్క చుక్క లోపలికి వెళ్ళదు. అలాగా ఎదురుగా మహాత్ములున్నా గుర్తించలేని వాళ్ళు ఉంటారు, గుర్తించగలిగే వాళ్ళు ఉంటారు. కనుకే మహత్సంగస్థ దుర్లభో అగమ్యో అమోఘశ్చ అని నారదుల వారు చెప్పారు. ఇక్కడ ఎదురుగా లభించింది, ధన్యుడయ్యాడు. అలాంటి మహాత్ముని గురించి నమస్కారం చేస్తూ ఒక మాట అంటున్నాడు రఘుగణుడు. నమో మాధ్యేస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్య
ఏ బ్రాహ్మణాగామవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం. గొప్ప శ్లోకం ఇది ఒకటి. పెద్దవారికి నమస్కారం, పిల్లలకి నమస్కారం, యువకులకు నమస్కారం, వృద్ధులకి నమస్కారం, కుర్రవాళ్ళకి నమస్కారం. ఎందుకలా చెప్తున్నాడు? బ్రహ్మవేత్తలు ఏ రూపంలో ఉంటారో తెలియదు కనుక ఏ రూపంతో ఉన్నప్పటికీ అవధూత లింగా వాళ్ళ యొక్క లక్షణాలు తెలియనివ్వరు. పైగా ఎవడైనా చూస్తే జుగుప్స కలిగేటట్టే సంచరిస్తారు వాళ్ళు పోల్చుకోకుండా. అంతేగాని అవధూతలకు యూనిఫార్మ్ ఉంటుందా అండి? ఇక్కడ నన్ను పోల్చావా అంటారా? పోల్చుకోవడానికి వీలు లేని విధంగా సంచరిస్తుంటారు. అలాంటి మహాత్ములు ఎవరున్నారో మనకు తెలియదు కనుక వారందరికీ ఒక నమస్కారం అని చెప్తూ, నాయనా పరీక్షణ్ మహారాజా, ఇది జడభరతుని యొక్క చరిత్ర. అలాంటి జడభరతునితో ఎవరిని పోల్చగలని చెప్పి, ఆయన రాజే నేను రాజే అనడం ఎలా ఉంటుందంటే, గరుత్మంతుడు ఎగురుతాడు నేను ఎగురుతాన్ని ఏగా అనుకున్నట్టు ఉంటుంది సుమా అన్నాడు. ఇక్కడ ఎలా పోలుస్తాం? అందుకే ఆర్షభస్యేహ రాజర్షేహే మనసాపి మహాత్మన నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మత. జడభరతుణ్ణి ఎవడు అనుకరించలేడు కూడా సుమా. అనుకరిస్తే గరుత్మంతుడిని చూసి ఎగురుతున్న ఏగలా ఉంటుంది చూడడానికి అసహ్యంగా అని చెప్పి